ఎస్. సో సత్యం గారు, మనం చూస్తున్నాం గత 4 రోజులుగా హెచ్సిఏలో జరుగుతున్న ఆందోళన, ఉద్రిక్త వాతావరణం ఎంతటి దారుణాన్ని సృష్టిస్తుందో. అటు కేటీఆర్ కూడా అదే మాట్లాడారు. వందల సంఖ్యలో చెట్లన్నీ కూల్చేస్తున్నారు. ఒకవైపు ఆందోళనలు, అరెస్టులు, నిరసనలు కొనసాగుతుంటే మరోవైపు ఢిల్లీ తెలంగాణ భవన్లో బీజేపీ ఎంపీల బృందం ధర్నా చేస్తోంది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్ర మంత్రి కూడా ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు హైకోర్టు ఇందాక ఈవినింగ్ ఆదేశాలు కూడా జారీ చేశారు, రేపటి వరకు చెట్లు కొట్టేయొద్దు అని. ఏంటి అసలు హెచ్సిఏలో ఏం జరుగుతుంది? ఈ భూ వివాదం పైన మీ విశ్లేషణ ఏంటి? ఇది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండి, సెంట్రల్ యూనివర్సిటీ. దేశంలో టాప్ 10 ఇన్స్టిట్యూట్స్ లో ఉంది ఇది. అటువంటి ఇన్స్టిట్యూట్ని కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు ప్రైమరీగా. ఇక రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు వాళ్ళ అవకాశం ఎటువంటి అటు మాట్లాడతారు. వాళ్ళ ఆధారంగా మనం విశ్లేషణ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇతర ప్రైవేట్ సంస్థలకు కేటాయించింది, ఐఎంజీ భారత్ కేటాయించింది. అదే దానికి బీఆర్ఎస్కు ముందే. ఆ తర్వాత ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లే. అది ప్రైవేట్ మేనేజ్మెంట్ కిందనే ఉంది మొన్నటి వరకు. తర్వాత ఇది సుప్రీంకోర్టు వరకు పోయి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ చేసింది. కాబట్టి మేము ఎప్పుడో దీనికి బదులుగా 400 ఎకరాలు పక్కనిచ్చాం, 397 ఎకరాలు. కాబట్టి ఇది గవర్నమెంట్దే, ఇది కావాలని బీజేపీ బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నాయి అనేది వాళ్ళ కంప్లైంట్. అయితే యూనివర్సిటీ ఏమిటి, మాది యూనివర్సిటీల నుంచి రకరకాల కేటాయింపులు చేసుకుంటూ వస్తున్నారు. రోజు రోజుకి యూనివర్సిటీ చిన్నదైపోతుంది. కాబట్టి యూనివర్సిటీది ముట్టుకోవటం కరెక్ట్ కాదని చెప్పేసి విద్యార్థులు, అకాడమిషియన్స్ యొక్క భావన కూడా. అయితే వాస్తవానికి ఒక యూనివర్సిటీ టెక్నాలజీ డెవలప్ అవుతా ఉంటే, శాస్త్రాలు విస్తరిస్తూ ఉంటే స్టడీస్ కూడా డైవర్సిఫికేషన్ పెరుగుతుంది, డైవర్సిటీ ఆఫ్ యాక్టివిటీ పెరుగుతుంది. ఈ యాక్టివిటీ పెరుగుతున్నప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో పెంచాల్సి వస్తుంది. పెంచాల్సి వచ్చినప్పుడు అప్పుడు యూనివర్సిటీకి స్థలం కావాలంటే కష్టమైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వందే అయినా, గతంలో సెంట్రల్ యూనివర్సిటీ కూడా కేటాయించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఎక్కడైనా కేంద్రం ఒక సంస్థ పెడతానంటే కేటాయించి ఇచ్చేది, సేకరించి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండే. కాబట్టి దాని వాల్యూ దృష్ట్యా కాకుండా ఎడ్యుకేషన్ వాల్యూ దృష్ట్యా దాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి వదిలేయటం మంచిది. అది ప్రతిపక్షాలు అన్నయ్యని ప్రెస్టేజ్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు తప్పు చేసినాయి. కాంగ్రెస్ గతంలో ఎప్పుడో ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మేము పట్టించుకొని పోరాడి క్లియర్ చేసి గవర్నమెంట్ దని తీసుకొస్తే ఇట్లా అంటారా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క క్లెయిమ్. అయితే యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా యాక్టివిటీస్ పెరుగుతాయి, ఎక్స్టెన్షన్ కావాల్సి వస్తుంది. ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ హ్యాబిట్స్ సెంటర్లో గోల్డెన్ థ్రెషోల్డ్ బిల్డింగులు ఉండేది. అటువంటి జేఎన్టు ఇవాళ కొత్త క్యాంపస్కు పోయింది. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ అట్లే స్టార్ట్ అయ్యి పోయింది. సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఫస్ట్ గోల్డెన్ థ్రెషోల్డ్ బిల్డింగ్లే ఉంది, నేను చాలాసార్లు పోయా. ఆ తర్వాత దీన్ని సేకరించి విస్తరించారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో రోజు రోజుకు క్యాంపస్లు కావాలంటే అప్పట్లకప్పుడు దొరికేది కాదు. ఆక్రమణలు కరెక్ట్ అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ నిజాం ఉన్నప్పుడు ఏదో బేసిక్ 6,000 ఎకరాలు అన్నారు. ఆ తర్వాత 2,000 ఎకరాలు తగ్గిపోయింది అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 1,500 ఎకరాలే ఉంటుంది అంటారు. ఆ 1,500 ఎకరాలు కూడా నవనీతరావు టైంలో గోడ పెట్టి ఉండకపోతే, ప్రహరీ పెట్టి ఉండకపోతే ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ కూడా ఇళ్ళు వేసుకునే వాళ్ళు అంటున్నారు. కాబట్టి యూనివర్సిటీ స్థలం పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎవరికి అవకాశం ఉన్నప్పుడంటే వాళ్ళు అవసరాల దృష్ట్యా కొంతమంది, పలుకుబడి దృష్ట్యా కొంతమంది ఆక్రమించుకుంటూ పోతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి మిగలవు. కాబట్టి ఇట్ ఈజ్ అన్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీకి అది స్టేట్ గవర్నమెంటే అని తీర్పులు ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించడం మంచిది. తర్వాత పర్యావరణం, వీటి దృష్ట్యా చూస్తే ఆడప్పుడే పర్యావరణం సమస్య అంత నెంబర్ 1 సమస్య కాదు. రాజకీయ పార్టీ వాళ్ళ అడ్వాంటేజ్ కోసం పర్యావరణ అది తుప్పలే, దాంట్లో ఉన్నది తుప్పలే. కానీ చదును చేసేటప్పుడు 2-3 రోజులుగా అక్కడ చదును చేస్తున్నప్పుడు నెమళ్ళ సౌండ్స్ వినిపిస్తున్నాయి, లేకపోతే ఇంకేదో అవుతుంది, వాళ్ళ ఆవాసాలని మనం కూల్ చేస్తున్నాం అని అంటున్నారు. పెద్ద ప్లేసులు ఉన్న దగ్గర ఇటువంటివి ఉన్నాయి, అది వాస్తవమే. కానీ పర్యావరణ ఇష్యూస్ కన్నా కూడా ఎడ్యుకేషన్ ఇష్యూయే ప్రామినెంట్ నా దృష్టిలో. ఎక్స్టెన్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఇంపార్టెంట్, అకాడమిక్ యాక్టివిటీ ఇంపార్టెంట్, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇంకా ఇంపార్టెంట్.
అప్పుడు అనుకుంటే యూనివర్సిటీ విస్తరించడానికి వీలుండదు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఈ 400 ఎకరాల బదులు 377 ఎకరాలు కేటాయించడం అంటే మరి ఒకవేళ రిప్లేస్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాలి. రెండవది, మేనేజ్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, ఇది స్టేట్ గవర్నమెంట్. కాబట్టి సహజంగానే రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్లు ధైర్యంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కౌంటర్గా. ఎందుకంటే వెనక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది వేరు కాబట్టి. ఇది చివరికి రాజకీయ ఘర్షణగా దారితీస్తా ఉంది. రాజకీయ ఘర్షణగా దారితీస్తే సెంట్రల్ యూనివర్సిటీ నష్టపోద్ది. కాబట్టి ఇఫ్స్ అండ్ బట్స్ పక్కకు పెట్టి ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించి దాన్ని అకాడమిక్ యాక్టివిటీ కేటాయించడం అనేది సబబు. రైట్ రైట్ దేవిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. దేవిప్రసాద్ గారు, బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ విద్యా సంఘాలతో ఈ ఆందోళన చేయిస్తోంది అంతే తప్ప అసలు విద్యార్థుల్లో కూడా ఎటువంటి ఆందోళన లేదు. కేవలం పార్టీలు మాత్రమే వాళ్ళని అలా ఉసిగొల్పుతున్నాయి మా మీదికి అని అంటున్నారు. అండ్ గడిచిన 20 సంవత్సరాల్లో అది ప్రైవేటు పరంగా ఉందనే విషయం అందరికీ తెలుసు. మరి 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు ఎప్పుడూ మాట్లాడింది మేము కోర్టుకు వెళ్ళి 20